హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, మల్లెపూల మొక్క పూర్తిగా పువ్వులతో అయితే నిండిపోయింది. ఆకులు కనపరాకోకుండా పూసాయండి పువ్వులైతే. ఎంత అందంగా అంటే టెర్రస్ మీదకి రాగానే ఈ మల్లెపూల యొక్క వాసన అయితే ఎంత బాగొస్తుందంటే అది మాటల్లో చెప్పలేనండి. అంత బాగా పూసింది మొక్క అయితే. ఇక్కడ నేను లాస్ట్ వీక్ మీరు చూసినారు కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఒక 5 డేస్ బ్యాక్ ఒక వీడియో పోస్ట్ చేశాను. నేను ఆ వీడియోలో అయితే ఈ మొగ్గ దశలో ఉందండి, నేను ఈ విధంగా ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అని చూపించి ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి. తర్వాత ఇంకా 2 డేస్ నుంచి అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇలా ప్రతిరోజు పూస్తుందండి. ప్రతిరోజు ఈ విధంగా మొక్క అయితే పూస్తూ ఉంది. ఇంకా మొగ్గలు అయిపోయే వరకు ఈ విధంగానే పూస్తుందండి మొక్క. దానికి మనం ఏం చేయాలంటే కేవలం వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పోయిన వీడియో నేను లాస్ట్ వీక్ ఒక 1 వీక్ బ్యాక్ నేనైతే ఈ విధంగా డిఏపి మరియు 2022 మిక్స్ చేసి అయితే ఈ మొక్క మొదట్లో ఇచ్చాను. ఇంకా దీని గురించి డీటెయిల్గా ఆ వీడియోలోనైతే చెప్పాను. అప్పుడు ప్రస్తుతానికి మొక్క అయితే పూర్తిగా మొగ్గ దశలో ఉండిందండి. ఇంకా ఇప్పుడు 1 వీక్ తర్వాతనైతే మంచిగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇంకా రోజు పూస్తుందండి. మొగ్గలు అయిపోయే వరకు ఈ మొక్క అయితే కంటిన్యూస్గా పూస్తూనే ఉంటుంది. మళ్ళీ మొగ్గలు అయిపోయినాయని అనిపించినప్పుడు మళ్ళీ మనము ఆకులనంతా తెంపేసుకొని ఆకులనంతా తీసేసుకుంటే మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కొత్త కొత్త చిగుర్లు వచ్చి యాక్చువల్గా చిగురు, ఇగురు అనేది ప్రాంతంను బట్టి భాష అయితే ఉంటుందండి. ఒక్కొక్క చోట దాన్ని ఇగురు అంటారు, ఒక్కొక్క చోట చిగురు అంటారు. మనము వీడియోలో మొక్కలు పెంచడానికి, మొక్కలు ఎదగడానికి ఏమి ఇస్తున్నాము, మొక్కలను ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది మనం నేర్చుకోవాలి అంతే తప్పితే వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదండి. నా ఒపీనియన్ అయితే అది. సో ఇది ఇక్కడనైతే ఫ్లవర్ చూడండి ఎంత అంటే ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను ప్రస్తుతానికైతే ఓన్లీ వాటర్ అయితే ఇస్తున్నాను మార్నింగ్, ఈవినింగ్. ఇంకొకటి వచ్చేసి బాగా మొక్క మొదట్లో ఎండిపోకుండానైతే మల్చింగ్ చేసుకున్నానండి. మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. మా గార్డెన్లో ఉన్న అన్ని ఆకులైతే తెచ్చి నేను మంచిగా మొక్క చుట్టూరా వేసుకున్నాను. అది మనము మొక్క మొదటి భాగం ఎండిపోకుండా ఉంటుంది. మళ్ళీ తర్వాత మనం వాటర్ ఇస్తూ ఉంటే అదే మంచిగా కంపోస్ట్ లాగా కూడా తయారవుతుంది. 2 విధాలుగా మనకైతే బెనిఫిట్ ఉంటుందండి ఆ విధంగా చేయడం వల్ల. ఈ సమ్మర్లో అదైతే బెస్ట్. నేను సమ్మర్లో మొక్కలను కాపాడుకోవడానికి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేశాను, నా ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే నా గార్డెన్లో ఉన్న ఆకులనే ఈ విధంగా మొక్క మొదట్లో అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా మొక్క మొదటి భాగం ఎండిపోదు. మనం రోజు మార్నింగ్, ఈవినింగ్ వాటర్ ఇస్తాం కాబట్టి అదే కంపోస్ట్ లాగా మారి మొక్కకు మంచి ఎరువులాగా ఉపయోగపడుతుందండి. ఇదంతా నేను నా గార్డెన్లో ఊడ్చుకునిందే నేను మళ్ళీ ఇక్కడ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ పువ్వులను అయితే హార్వెస్ట్ చేసుకునేదేనండి. ఇంకా ఈ విధంగానైతే నేను మల్లెపూల మొక్కను పెంచాను. మీరు చూసినట్లయితే ఈ బకెట్ వచ్చేసి 20 లీటర్ పెయింట్ బకెట్ అండి. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చినాను ఈ మొక్కను. 50 రూపీస్కి నర్సరీలో కొనుక్కొచ్చుకున్నానండి. ఇప్పుడైతే మొక్క ఇంత పెద్దగా అయింది. ప్రతి ఇయర్ అయితే పువ్వులు ఇస్తూనే ఉంటుంది. మనం ఆ ఇయర్ వరకు మనం మొక్కను కాపాడుకోగలగాలి అంతే. మధ్యలో చనిపోతే కష్టము. అది సర్వైవ్ చేసుకుంటే ప్రతి సమ్మర్కి ఈ విధంగానైతే మనకు పువ్వులు వస్తాయి. సమ్మర్ అంతా మంచిగా మల్లెపూలు అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ సీజన్లో మొక్కకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండండి. సాలిడ్ ఫెర్టిలైజర్స్ కంటే కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే మొక్క అయితే మంచిగా తీసుకుంటుందండి. ఇక ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే ఓన్లీ మన ఇంట్లో ఏమేమి జ్యూసెస్ చేస్తామో ఆ పల్పులు ఇస్తే చాలండి. ఆ పిప్పి ఏదైతే ఉంటుందో దాన్ని ఫర్మెంట్ చేసి మనము అన్ని మొక్కలకు మనం ఇచ్చుకోవచ్చు. అది ఈజీ ఫెర్టిలైజర్స్ అండి. మనం మన కిచెన్లో నుంచి లభించే దేన్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్నే ఒక 1 డే, ఇంకా ఈ సమ్మర్ కాబట్టి తొందరగా ఫర్మెంట్ అవుతుంది. 1 డే అట్లా హాఫ్ డే 1 డే ఫర్మెంట్ చేసి అన్ని మొక్కలకైతే మనము
ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. తద్వారా మనకు పువ్వులు గానీ, పండ్లు గానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మా గార్డెన్‌లో పప్పాయ, జామకాయలు, దానిమ్మలు గూడా ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.